నమస్తే. ప్రస్తుతం మనం హైదరాబాద్ వాతావరణ కేంద్రంలో ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి? ఎందుకంటే ఒకవైపు విపరీతంగా ఎండలు కొడుతున్నాయి, ఇదే సందర్భంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షాలు కూడా అడపదడప కూడా వర్షాలు పడుతున్నాయి. సో ఇప్పుడు వాతావరణం ఎలా ఉండబోతుంది, నెక్స్ట్ 5-6 రోజుల్లో కూడా ఎలాంటి ఉష్ణోగ్రతలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు శ్రీనివాస్ సార్ ఉన్నారు, సీనియర్ వాతావరణ అధికారి. సార్, తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల వారీగా కానీ అత్యంత ఎక్కువగా అత్యంత తక్కువగా ఎలాంటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి? మనకి 19వ తారీఖు నుంచి కూడా రాష్ట్రంలో హీట్ వేవ్ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మనకి ఉత్తర తెలంగాణ అలాగే తూర్పు తెలంగాణలోని జిల్లాల్లో హీట్ వేవ్ పరిస్థితులు 45 డిగ్రీల పైబడి సుమారు 6-7 రోజులు కూడా కొనసాగడం జరిగింది. అయితే మనకి 27వ తారీఖున కొంచెం వర్షాలు బాగా పడినాయి. మనకి మహబూబ్ నగర్ ప్రాంతంలోనూ అలాగే ఇటు కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి ఇలా సుమారు 20 జిల్లాల్లో మనకి వర్షాలు పడటం జరిగింది. ఈ వర్షాల వల్ల యాక్చువల్గా మొన్న టెంపరేచర్లు అయితే బాగా తగ్గిపోయినాయి. మన హైదరాబాద్లో అయితే అంత ముందు రోజు నుంచి మొన్నటికి టెంపరేచర్లు చూసినట్టయితే 9 డిగ్రీలు తగ్గడం తగ్గింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంచెం టెంపరేచర్లు తగ్గినప్పటికీ మళ్ళీ నిన్న అన్ని ప్రాంతాల్లోనూ టెంపరేచర్లు బాగానే పెరిగాయి. నిన్న మళ్ళీ 2 చోట్ల మనకి హీట్ వేవ్ పరిస్థితులు ఆదిలాబాద్లో 45 డిగ్రీలు దాటింది, 45.2, అలాగే ఖమ్మంలో కూడా 45.3 డిగ్రీలు హీట్ వేవ్ టెంపరేచర్లు దాటి రికార్డ్ అవ్వడం జరిగింది. అలాగే ఈరోజు రేపు కూడా కొన్ని ప్రాంతాల్లో ఇంకా హీట్ వేవ్ పరిస్థితులు కొనసాగుతున్నాయి. అలాగే వర్షాలు కూడా కొన్ని పక్కల ఈ ఉరుములు మెరుపుల జల్లులు కూడా కొనసాగే పరిస్థితి ఉంది. సో ఏ ప్రాంతంలో కూడా వర్ష సూచన ఉంది, ఏ జిల్లాలో కూడా ఎఫెక్ట్ ఎక్కువ ఉంది, ఎంతవరకు ఉండే అవకాశం ఉంది? మనకి వర్షాలు పెద్దగా భారీ వర్షం ఉండదు, కానీ ఈ ఉరుములు మెరుపులు ఈదురుగాలు ఉధృతి ఉంటుంది. టెంపరేచర్లు ఎక్కువగా ఉన్నప్పుడు 40 నుంచి 50 కిలోమీటర్ల గంటకి వేగంతో ఈ ఈదురుగాలు ఉంటాయి. అలాగే ఉరుములు మెరుపులు పిడుగుపాటు ఇటువంటివి ఉంటాయి. ఈ వర్షం ముఖ్యంగా మనకి ఇటు ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాంతం, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మము, మహబూబాబాదు, భద్రాద్రి కొత్తగూడెము ఈ ప్రాంతంలో ఉండే అవకాశం ఉంది. రేపు కూడా చూసినట్టయితే మనకి కొద్దిగా ఈ జయశంకర్ భూపాలపల్లి, ములుగు, అలాగే భద్రాద్రి కొత్తగూడెము, మహబూబాబాదు ప్రాంతంలో కొద్దిపాటి జల్లులు పడే అవకాశం ఉంది. అలాగే టెంపరేచర్లు కూడా ఈరోజు చూసినట్టయితే మళ్ళీ ఉత్తర తెలంగాణలో హీట్ వేవ్ లాంటి పరిస్థితులు 45 డిగ్రీలు దాటి మనకి ఆదిలాబాదు, కుమరంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్ ప్రాంతంలో ఇంచుమించు 45 డిగ్రీలు దాటే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణలోని మిగిలిన అన్ని జిల్లాలు అలాగే తూర్పు తెలంగాణలో మనకి భద్రాద్రి కొత్తగూడెం మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా ఆరెంజ్ అలర్ట్, అంటే 41 నుంచి 44 డిగ్రీల వరకు ఈ ప్రాంతాల్లో టెంపరేచర్ ఉండే అవకాశం ఉంది. భద్రాద్రి కొత్తగూడెంలో కూడా నిన్న విస్తృతంగా వర్షాలు పడాయి. ఆ వర్షం వల్ల ఈరోజు ఆ ప్రాంతంలో కొంచెం టెంపరేచర్లు తగ్గే అవకాశం ఉంది. నిన్న ఆ ప్రాంతంలో వడగళ్ల వాన కూడా పడింది. అందువల్ల భద్రాద్రి కొత్తగూడెంలో 36 నుంచి 40 డిగ్రీల వరకే టెంపరేచర్ ఉండగా ఇటు ఖమ్మం జిల్లాలో మటుకు మళ్ళీ హీట్ వేవ్ పరిస్థితులు 45 డిగ్రీలు దాటే పరిస్థితి ఉంది. చివరిసారి మిమ్మల్ని కలిసినప్పుడు కానీ మ్యాప్లో కనుక చూస్తే మాత్రం చాలా జిల్లాలు కూడా మొత్తం కూడా రెడ్ జోన్ చూపించేలాగా మొత్తం కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ 3 మ్యాపులు చూస్తే మాత్రం ఇక్కడికి డే 3కి వచ్చే వరకు రెడ్ మార్క్ ఎక్కడో కనిపించట్లేదు. అంటే రాను వచ్చే రోజుల్లో కూడా హీట్ వేవ్ తగ్గే అవకాశం ఉందా? గ్రాడ్యువల్గా తగ్గే అవకాశం ఉందండి. మనకి ఉరుములు మెరుపులు జల్లులు పడుతున్నాయి, ప్లస్ గాలి దిశల్లో మార్పులు వస్తున్నాయి. వీటి వల్ల గ్రాడ్యువల్గా మనం చూసినట్టయితే మీరు అన్నట్టే ఈ రెడ్ జిల్లాలు తగ్గిపోతున్నాయి, ఆరెంజ్ జిల్లాలు తగ్గిపోతున్నాయి. గ్రాడ్యువల్గా ఎల్లో జిల్లాలు అంటే 36 నుంచి 40 డిగ్రీల వరకు ఉండే జిల్లాలు గ్రాడ్యువల్గా పెరుగుతున్నాయి. దీనివల్ల ఏంటంటే కొంచెం ప్రజలకు కూడా రిలీఫ్ కలిగే విషయం, టెంపరేచర్లు ఈ హై స్థాయి నుండి గ్రాడ్యువల్గా మళ్ళీ 36 నుంచి 40 డిగ్రీలకు వచ్చే అవకాశం మనకి 2-3 తారీఖుల ప్రాంతానికి కనిపిస్తుంది. సార్, రైతుల విషయానికి వస్తే మాత్రం ఇంకా పంట కూడా మొత్తం కూడా ఇది కొనుగోలు జరగలేదు. ఎక్కడికక్కడ కూడా కళ్ళాల్లో కూడా అలాగే ఐకేపీ సెంటర్ దగ్గర మొత్తం కూడా ధాన్యపు బస్తాలు కూడా ఉండిపోయినాయి. మరోవైపు ఎక్కడికక్కడ ధాన్యాలు పంట పొలాలు కూడా ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లో ఏ జిల్లాల్లో వర్ష సూచన ఎక్కువగా ఉంది, రైతులు అలర్ట్ కావడానికి ఆ ప్రాంతాల్లో ఏమన్నా ఇబ్బంది ఉందో అలర్ట్ చెప్పే ప్రయత్నం చేయాలి. మనము ముఖ్యంగా గత 5-6 రోజులు బట్టి కూడా ఈ విషయంలో స్పెషల్గా చెప్తున్నాం. రైతులు ఎందుకంటే చాలా కష్టపడి 6 నెలలు ఎంతో కష్టపడి సంపాదించిన ధాన్యం దాన్ని ఆరబోసుకోవడమో, లేకపోతే ఇలా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఓపెన్గా ఉంచుకోవడమో, ఎండగానే ఉందిలే పర్వాలేదు అని అనుకోవడము, ఉన్నట్టుండి అదాటున ఈ ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన జల్లులు వచ్చి కష్టపడి సంపాదించిన ధాన్యం వారి కళ్ళ ముందే కొట్టుకుని వెళ్ళిపోతే భరించలేని బాధ కలుగుతుంది. అందుకని మనం చెప్పేది ఏంటంటే ఈ అలర్ట్లు సీరియస్గా తీసుకోండి. దానికి తోడు మధ్యాహ్న సమయంలో ముఖ్యంగా అలర్ట్గా ఉండండి.
ఒకసారి మనకి ఒక్కొక్క అరగంట గంటలోనే ఇటువంటి మార్పు వస్తుంది. కాబట్టి పగలంతా ఏమీ లేదు, మబ్బులు లేవు, ఎండ కాసిందని అనుకోవద్దు. ఇవి ఈ మేఘాలు ఉన్నట్టుండి ఒక అరగంట గంటలో ఏర్పడిపోతాయి. సో మధ్యాహ్నం 1:30 దాటిన దగ్గర నుంచి అప్రమత్తంగా ఉండి కాపలాగా ఉండి ఈ తేడా అయితే మనకి ఒక అరగంట సమయం అయితే లభిస్తుంది. మనకి ఉన్నట్టుండి ఎండ తగ్గిపోయి చల్లటి గాలి రావడము ఇటువంటి ఇండికేషన్ వచ్చినప్పుడు ఈ దాన్ని జాగ్రత్త పరచుకోకపోతే చాలా ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా మనం చెప్తున్నాం గత 5-6 రోజులు బట్టి ఈ మహబూబ్ నగర్ ప్రాంతంలో విస్తృతంగా వర్షాలు పడినాయి. మరొక 2 రోజులు కూడా ఈ ప్రాంతాల్లో వర్షాలకే అవకాశం ఉంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, నల్గొండ, సూర్యాపేట, ఇటు ఖమ్మము, భద్రాద్రి కొత్తగూడెము ఈ ప్రాంతాల్లో ఈరోజు వర్షానికి అవసరం ఉంది. రేపు చూసినట్టయితే మనకి ఇటు జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఈ ఖమ్మము ఈ ప్రాంతాల్లో కూడా మళ్ళీ రేపు వర్ష సూచన ఉంది. సో ఈ పరిస్థితుల్ని మనం టీవీ ఛానళ్ళ ద్వారా చెప్తున్నాము. మన వెబ్సైట్లో ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అలాగే ఈ వివిధ సోషల్ మీడియా ఫేస్బుక్లోను, ఇన్స్టాగ్రామ్లోను, ట్విట్టర్లోను వీటన్నిటిలోనూ కూడా ఈ బులెటిన్లు మనం పెట్టడం జరుగుతుంది. అలాగే టీవీల్లో కూడా చెప్తున్నారు. ఇవి సీరియస్గా తీసుకుని ఈ పంటని జాగ్రత్త చేసుకోమని మనం చెప్తున్నాం. చివరిగా ప్రజలకు కూడా వాతావరణం, ఎందుకంటే వాతావరణం మారబోతున్న అర్థమవుతుంది. హీట్ వేవ్ నుండిగా నార్మల్ సిచ్యువేషన్ అడపాదడపా వర్షాలు పడే అవకాశం ఉంది. మొత్తం కూడా ఒక న్యూట్రల్గా, అంటే వాతావరణం ఒక రకమైన చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భంలో అనారోగ్య సమస్యలు కానీ రకరకాల ఇబ్బందులు ఉంటాయి. ఈ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ సమయంలో ముఖ్యంగా మనకి మీరన్నట్టు హై టెంపరేచర్ల వల్ల ఒక రకమైన చేర్పు ఉంటుంది. అట్లాగే ఈ హై టెంపరేచర్ నుంచి సడన్గా ఈ వర్షాలు వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఈ కొన్ని వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉంటుంది. సో ఈ హై టెంపరేచర్లో ఏంటంటే ముఖ్యంగా హీట్ స్ట్రోక్ తగలకుండా చూసుకోవడానికి మనం గత అనేక రోజులు బట్టి చెప్తున్నాం. హీట్ స్ట్రోక్ తగలకుండా ఉండాలంటే ముఖ్యంగా ఈ ఎండ సమయం 10:30 నుంచి 4 గంటల సమయంలో కంటిన్యూస్గా బయట ఉన్నట్టయితే డెఫినెట్గా హీట్ స్ట్రోక్ పడుతుంది. గంటకు మించి అరగంటకు మించి ఇప్పుడున్న టెంపరేచర్లు చూసినట్టయితే అరగంటకు మించి కంటిన్యూస్గా హీట్లో ఉండకూడదు. మనకి కంపల్సరీగా పని ఉన్నప్పటికీ మళ్ళీ నీడకొచ్చేసి ఒక 20 నిమిషాలు బాడీ పూర్తిగా కూల్ అయ్యేలాగా చూసుకుని తర్వాత మళ్ళీ పని చూసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే గంటకు ఒకసారి నీరు కంపల్సరీగా తాగి దాహం వేసినా వెయ్యకపోయినా ఈ హైడ్రేషన్ మెయింటైన్ చేయడం, ఓఆర్ఎస్ లాంటి ప్యాకెట్ దగ్గర పెట్టుకోవడం, బటర్ మిల్క్లో సాల్ట్ వేసుకుని తాగడము ఇటువంటివన్నీ చేయాలి. చేస్తే మనకి హీట్ స్ట్రోక్ నివారించుకోవచ్చు. అలాగే ఈ వేడిగా ఉన్న వాతావరణం నుంచి ఈ వర్షాల్లోకి వెళ్ళినప్పుడు కూడా కొన్ని ప్రాబ్లమ్స్, జ్వరాలు ఇటువంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ వర్షాల్లో వాటిలో తడవకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం వాతావరణ పరిస్థితులు ఇక ఉన్నాయి. దాదాపు వచ్చే 3 నుండి 5 రోజుల్లో మాత్రం రెడ్ అలర్ట్ నుండి అయితే మాత్రం తప్పించుకునే అవకాశం, వాతావరణం మెల్లమెల్లగా ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. మనం మ్యాప్లో కనుక చూస్తే మాత్రం ప్రధానంగా ఆదిలాబాద్, కొమరంభీము, అలాగే కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల ఇక్కడ మాత్రం రెడ్ అలర్ట్ అయితే మాత్రం జారీ చేశారు. అలాగే కింద ఇక్కడ ఖమ్మం ప్రాంతంలో కూడా రెడ్ అలర్ట్ ఉంది. డే 1 అంటే ఈరోజు. అలాగే రేపు 30వ తారీఖు అయితే మాత్రం ప్రధానంగా ఇది నల్గొండ, ఉమ్మడి నల్గొండ, దాంతోపాటు ఇక్కడ సూర్యాపేట జిల్లాలో అలాగే ఖమ్మం జిల్లాలో కూడా రెడ్ అలర్ట్ ఉంది. ఇక డే 3కి వచ్చే వరకు మాత్రం రెడ్ అలర్ట్ పోయింది. ఇక్కడ ఆరెంజ్ అలర్ట్ మాత్రం మిగతా జిల్లాలో కనిపిస్తుంది. కానీ అంటే మెల్లమెల్లగా ఉష్ణోగ్రతలు అయితే మాత్రం తగ్గే అవకాశం కనిపిస్తున్నట్టు చెప్తుంది. ఒకవైపు అడపా కూడా కొన్ని ప్రాంతాల్లో అయితే మాత్రం వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రధానంగా మహబూబ్నగర్ లాంటి ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. మెయిన్గా ప్రధానంగా ఈదురుగాలులు వచ్చే అవకాశం ఉంది. ఇటు ఒకవైపు ఎండ ఉంటుందంటే అదే సందర్భంలో వర్షాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రజలంతా మారబోతున్న వాతావరణ పరిస్థితులు తగ్గట్టు అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే మాత్రం అనారోగ్య పరిస్థితులు వస్తాయి. అంటే ప్రస్తుతానికి ఉష్ణోగ్రతలు అయితే మాత్రం ఒక్కసారిగా పడిపోవు, కానీ మెల్లమెల్లగా తగ్గుతాయి. కానీ ఆలోపు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. అనారోగ్యము వరి పడకుండా, అలాగే ఇటు వడగాల్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంలో మాత్రం ఇటు స్ట్రోక్ నుండి తప్పించుకోవడానికి జాగ్రత్త పడాలి. అలాగే వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా తగు జాగ్రత్తలు పిల్లల విషయంలో కానీ పెద్దల విషయంలో కానీ కుటుంబ సభ్యులు జాగ్రత్తలు తీసుకోవాలి. రైతులైతే మాత్రం ముందుగా ఉన్నట్టుగా అంటే ఉన్నట్టు అప్పటి వరకు ఎండగొట్టి ఒక్కసారి కూడా వర్షం వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భంలో పంటనైతే మాత్రం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతనే ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం సంబంధించిన సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు చెప్తున్న సందర్భంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మసూన్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.